నేను చెప్తున్నా కదా, ప్రభుత్వానికి ఎట్లా సుక్కలు చూపించాలో మాకు తెలుసు. ఇలా మోసం చేసి జనాలను ఏదో చేస్తామని చెప్పి అధికారంలో కోసం వదిలిపెడతామా? మా అంటే కేసులు పెట్టుకోండి, ప్రజల కోసం ఎక్కడ దాకా పోనీకన్నా రెడీ, మేము మాకేం ఇబ్బంది లేదు. తర్వాత ఇగో 5 లక్షల విద్యా భరోసా కార్డు అజయ్, తర్వాత ఎస్టాబ్లిష్ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు, మండలానికి ఏది ఇంటర్నేషనల్ స్కూల్ కడతాను ఏదో చెప్పిండు. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూలు 70,000 అన్న. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అని 6 గ్యారెంటీ కార్డులో చెప్పినావు కదా రేవంత్ అన్న. మండలాలలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూలు మీ సొంతం గవర్నమెంట్ స్కూలే చెప్పు, గవర్నమెంట్ బిల్డింగ్లో నడుతున్నాయా చెప్పు. గవర్నమెంట్ బిల్డింగ్లో ములుగు జిల్లాకు పోతున్నటువంటి క్రమంలో లెఫ్ట్ సైడ్ మామిడికాయ తోటలో ఒక స్కూల్ ఉంటుంది అన్న, గవర్నమెంట్ స్కూల్. నేను గాదయ్య సార్ ఇద్దరం పోయినా, విజిట్కి పోయినప్పుడు చూసినాం. ఆ స్కూలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాంచెలు ఇప్పటిదాకా అది మొత్తం రెంటెడ్ బిల్డింగ్ ఇప్పటిదాకా నడుపుతున్నారు. ఇట్లా ఒక స్కూల్ కాదు, 33 జిల్లాలు 119 నియోజకవర్గాలలో వందల స్కూళ్ళు రెంటెడ్ స్కూల్లోనే నడుస్తున్నాయి గవర్నమెంట్. ఇంకా వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్ కడతారట ప్రతి మండలానికి. రేవంత్ అన్న చెప్తారు డైలాగు. ఎందుకు రేవంత్ అన్నకి ఈ డైలాగులు చెప్తావు? ఇంకెన్ని రోజులు మరి ఇవన్నీ అయినాయా? 100 రోజులలో 6 గ్యారెంటీలు, గుర్తులే లేదు. 100 రోజులలో 6 గ్యారెంటీలు, 100 వాయే అన్ని వాయే. ఇంకేమున్నాయి? చేయూత 4,000 రూపాయల పెన్షన్, 4,000 పెన్షన్ అట. చూడలాకైతే నవ్వుతుంది అసలు.